విశాఖపట్నంలోని రామనాయుడు స్టూడియో భూ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. స్టూడియోకు కేటాయించిన భూములను అసలు అవసరాలకు ఉపయోగించకుండా లేఅవుట్లు వేసినట్లు ఏపీ సర్కార్ గుర్తించింది. దీంతో లేఅవుట్ వేసిన 15.17 ఎకరాల భూములను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. రామనాయుడు స్టూడియో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన సర్కార్ భూ కేటాయింపు రద్దు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు స్టూడియో యాజమాన్యంకు షోకాస్ నోటీసులు ఇచ్చి నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. రామనాయుడు భూముల వ్యవహారంపై షోకాస్ నోటీసులు ఇస్తామని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. సరైన సమాధానం లేని పక్షంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. రామనాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములు సినీ అవసరాలకు వినియోగించకుండా రెసిడెన్షియల్ లేఅవుట్ గా మార్చేందుకు యత్నించారని తెలిపారు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. విశాఖపట్నంలోని రామనాయుడు స్టూడియో భూ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్టూడియోకు కేటాయించిన భూములను అసలు అవసరాలకు ఉపయోగించకుండా లేఅవుట్లు వేసినట్లు ఏపీ సర్కార్ గుర్తించింది. దీంతో లేఅవుట్ వేసిన 15.17 ఎకరాల భూములను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. రామనాయుడు స్టూడియో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన సర్కార్ భూ కేటాయింపు రద్దు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు స్టూడియో యాజమాన్యంకు షోకాస్ నోటీసులు ఇచ్చి నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. రామనాయుడు భూముల వ్యవహారంపై షోకాస్ నోటీసులు ఇస్తామని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. సరైన సమాధానం లేని పక్షంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. రామనాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములు సినీ అవసరాలకు వినియోగించకుండా రెసిడెన్షియల్ లేఅవుట్ గా మార్చేందుకు యత్నించారని తెలిపారు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కన్నబాబు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కన్నబాబు, ఏదైతే విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఉన్నటువంటి ఈ సురేష్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి రామానాయుడు స్టూడియో కేటాయించినటువంటి భూముల్లో దుర్వినియోగం అయినట్లుగా సుమారుగా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 34 ఎకరాల పైచిలుకున్నటువంటి ఈ ప్రభుత్వ భూమిలో సుమారుగా 15.17 ఎకరాల వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే నిర్వాహితులకు షోకాస్ నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే విశాఖ కలెక్టర్లకు అయితే ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కలెక్టర్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అధికారులకి నుంచి నోటీసులు వెళ్ళినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. విశాఖపట్నంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2003లో బీమిల్ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి మధురవాడ సర్వే నంబర్ 336 పిలో అలాగే 34.44 ఎకరాల భూమిని అయితే రామానాయుడు స్టూడియో కోసం అయితే సురేష్ ప్రొడక్షన్స్ అయితే ఎకరా 5.2 లక్షల చొప్పున అయితే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో కొంత భూమిలో స్టూడియో నిర్మించారు. అయితే మిగిలినటువంటి భూమి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టూడియో భూములను వెనక్కి తీసుకోకుండా ఏదైతే ఉండేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పెద్దలు 15 ఎకరాల డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ భూమి వినియోగ మార్పిడికి సంబంధించి VMRDAకు దరఖాస్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ల్యాండ్ ని కన్వర్షన్ చేసి ఆ ల్యాండ్ ను అమ్మేందుకు ఏదైతే లేఅవుట్ రూపంలో అమ్మేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునేందుకు సుమారుగా ఒక 15 ఎకరాలకు వీళ్ళు పట్టాలు కూడా అప్లికేషన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. స్టూడియో కోసం ఇచ్చినటువంటి భూముల్లో లేఅవుట్ వేస్తామని చెప్పేసి దానికి అనుమతులు కూడా ఇవ్వాలని అయితే జీవీఎంసీని కూడా 2023లో కూడా ఈ సురేష్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దరఖాస్తు చేసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంపై భూమిని లేఅవుట్ గా మార్చేసి ఫ్లాట్లుగా కూడా విభజించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంపై విశాఖకు సంబంధించినటువంటి వెలగపూడి ఎమ్మెల్యే వెలగపూడి
దీనిమే కోర్టు కూడా పిటిషన్ వేసినట్టు దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే పీతలమూర్తి యాదవ్ కూడా స్థానికులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశాలపై సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినటువంటి నేపథ్యంలో ఆ కేసు విచారణ అనంతరం కూడా ఏదైతే ఇచ్చినటువంటి భూమిలో 34 ఎకరాల్లో 15.17 ఎకరాలను వెనక్కి తీసుకునే విధంగా ఈ రోజు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే మరికొద్ది 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎంత మేరకు ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది లేదా ఈ నోటీసు వరకునే ఇది పరిమితం అవుతుంది అనే విషయంపై అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.